ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు అర్ధనారీశ్వర టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్ మాదాపూర్లో ఉంది. శిల్పారామంకి దగ్గరలో ఉన్నది. ఇది వెళ్ళే దారి పక్కన చెప్పుల స్టాండ్ ఉన్నది. పార్కింగ్ ప్లేస్ వేరేగా ఉన్నది. లోపలికి వెళ్దాం రండి. ఇది ప్రధాన గోపురము. దీని లోపలికి వెళ్దాం రండి. బయట అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది. చూడండి, చుట్టూ ఎంతో బాగున్నది. చూడండి, ఈ అర్ధనారీశ్వర టెంపుల్ 2 గంటల మొదలుపెట్టి 2022 ఫిబ్రవరిలో దీన్ని పూర్తి చేశారు. ఇక్కడ 10 అడుగుల అర్ధనారీశ్వరుడే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఒకే విగ్రహంలో పక్క పక్కన ఈశ్వరుడు పార్వతీదేవిని కలిపి ప్రతిష్ఠించారు. ఇక్కడ పోచమ్మ దేవాలయం కూడా ఉన్నది. చూడండి, ఇది లోపల గుడి ప్రాంగణము. గోపురం అయ్యి కూడా ఎంతో బాగా చేసి రావి చెట్టుకి ముడుపులు కట్టారు. చూడండి, ఈ దేవాలయంలో మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ మొక్కుకొని ముడుపులు కడుతున్నారు చెట్టుకి. ఇక్కడ త్రిశూలాన్ని ప్రతిష్ఠించారు. గుడి చుట్టూ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ కాత్యాయనీదేవి, మహాగౌరి, పూసమాత, వివిధ రకాలైన అమ్మవార్ల విగ్రహాలని గర్భగుడి మీద చుట్టూ గోడల మీద ప్రతిష్ఠించారు. పూసమాత అమ్మవారు కూడా ఉన్నారు. చూడండి, చుట్టూ ఇలాగ అమ్మవార్లని ప్రతిష్ఠించారు. పైన నాగపడగలను ప్రతిష్ఠించారు. ఇక్కడ పోచమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇది గర్భగుడి లోపలికి వెళ్ళే దారి. ముందు ధ్వజస్తంభం కూడా ఉంది. చూడండి, ఇక్కడ హేమాలంబ మాత కూడా ఉన్నది. చూడండి, గోశాల కూడా ఉంది. గోవుల్ని పెంచుతున్నారు ఇక్కడ. ఇదే ప్రధాన దేవాలయం. పువ్వులతో అలంకరణ చేశారు. ఇక్కడ కూడా త్రిశూలాన్ని పెట్టారు. చూడండి, త్రిశూలాన్ని పక్కన 2 కళ్ళను కూడా పెట్టారు. చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ యాగశాల కూడా ఉంది. చూడండి, ఇక్కడ యజ్ఞయాగాలు చేస్తారు. ఇక్కడే హేమాలంబ వారి అమ్మవారి టెంపుల్. దీనికి పూజలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నందీశ్వరుని కూడా ప్రతిష్ఠించారు. గర్భగుడిలోకి వెళ్ళే దారి. ఇక్కడ విగ్రహం తీయడానికి లేదు, మీరు దర్శించుకోండి తర్వాత. వెళ్ళే దారి ఇరుప్రక్కల సింహాలని నిర్మించారు. బయట త్రిశూలాన్ని పెట్టారు. మరొకటి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుని పెట్టారు. అందరూ ఫోటోలు అవి తీసుకుంటున్నారు. చూడండి, చాలా బాగుంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. పార్వతీ పరమేశ్వరుని దగ్గర నుండి చూసి దర్శించుకోండి. ఇది శ్రీ శక్తి పీఠము. శివపార్వతుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. చూడండి, గర్భగుడి గోడల మీద చుట్టూ ఆలయ ప్రాంగణము. చూడండి, ఎంతో బాగుంది. స్తంభాలను నిర్మించారు. యొక్క అడ్రస్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరందరూ కూడా దర్శించుకోండి. స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.